నమస్కారం జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. మార్కెట్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని మార్కెటింగ్, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి మేజర్ పంచాయతీ చిన్న బజార్లో 40 లక్షలతో నిర్మించిన కిరాణా, కాయగూరలు, చేపల మార్కెట్ సముదాయాన్ని మంత్రి సోమవారం సాయంత్రం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి చిన్న బజారు వర్తక వ్యాపార సంఘం పూర్ణ కుంభంతో మేళతాళాలతో ఘన స్వాగతం పలికింది. మార్కెట్ పునఃప్రారంభానికి మాట ఇచ్చి నిలబెట్టుకున్నారంటూ వారంతా మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గజమాలతో సత్కరించారు. అనంతరం మంత్రి నూతనంగా నిర్మించిన చిన్న బజారు ప్రాంగణంలో కలయి తిరుగుతూ అన్ని దుకాణాలను దగ్గరుండి పరిశీలించారు. వాటి నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. పాత చేపల మార్కెట్ను 15 రోజుల పాటు తాత్కాలికంగా పక్కనే ఏర్పాటు చేస్తామని, అనంతరం ఆ పాత మార్కెట్కు కూడా టైల్స్ వేసి మురుగునీటి కాలువలు నిర్మించి మంచినీటి సరఫరా కూడా ఏర్పాటు చేసి సుందరంగా పరిశుభ్రతకు చిరునామాగా నిర్మిస్తామన్నారు. రెవెన్యూ అసోసియేషన్కి చెందిన 20 సెంట్ల స్థలాన్ని సేకరించి ప్రత్యామ్నాయంగా వారికి మరో చోట స్థలాన్ని కేటాయించి అక్కడే నూతన మార్కెట్ నిర్మించాలని, రోడ్డుపై ఉన్న చిన్నపాటి దుకాణాలను కొత్త మార్కెట్కు పూర్తిగా తరలించాలని ఆదేశించారు. మార్కెట్ వీధి రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని, నూతన దుకాణాలను పాత జాబితా ప్రకారం వెంటనే కేటాయించాలని సూచించారు. వర్తకుల సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. టెక్కలి మాజీ సైనికుల అసోసియేషన్ సభ్యులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం 55,851 రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడికి అందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడిన మాజీ సైనికుల హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 18వ వార్డు కృష్ణా పార్క్ జంక్షన్లో మంగళవారం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వమని, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటుందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేసి కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. అందులో భాగంగా మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. అతి క్లిష్ట పరిస్థితుల్లో మనం ప్రభుత్వం పథకాలు చేపట్టడం జరిగింది. ఆర్థిక పరిస్థితి దయనీయమైన పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీ సమావేశంలో శ్వేతపత్రం కూడా పెట్టడం జరిగింది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే సూపర్ 6లో భాగంగా కానీ అలాగే మేనిఫెస్టోలో భాగంగా మొదటి 5 సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి 5 సంతకాల్లో గత ప్రభుత్వం మొదటి 100 రోజులు చేసిన ఘనకార్యం 250 రూపాయలు పెన్షన్ పెంచితే మన ప్రభుత్వం మొదటి 100 రోజులు వచ్చిన నెల రోజుల్లోనే మనం 3,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు ఒకేసారి పెంచి 4,000 రూపాయలు చేసి ఏదైతే మాట ఇచ్చామో ఏప్రిల్, మే, జూన్ నెల కూడా మీకు ఇస్తామని ఆ 3,000 ఈ 4,000 కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి 3,000 6,000 ఇవ్వడం జరిగింది. దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి 5,000 10,000 ఇవ్వడం జరిగింది. ఇంకా క్లిష్ట క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి 10,000 15,000 ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అది కూడా ప్రతి ఒక్కరికి 1వ తారీఖున పొద్దున్నే 6 నుండి 8 గంటల లోపల ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరి చేతికి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా రాష్ట్రంలో ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఎప్పుడు వస్తుందో రాని పరిస్థితి. వారితో పాటుగా ఈ ఇరువురికి కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వడం కానీ అలాగే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడం కానీ మనం చేసిన ఇది ఘనకార్యం. ఈ 100 రోజుల్లో చేసిన
మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధనలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లోని ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదామని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు అన్నారు. మంగళవారం పర్యాటక శాఖ, నగరపాలక సంస్థ, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల సంయుక్తంగా స్వచ్ఛతా హీ సేవ ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని, తద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యంపై మంచి అవగాహన కలిగిందన్నారు. మన ఇంటితో పాటు మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ర్యాలీ నిర్వహించి అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. ప్రజల భాగస్వామ్యంతో, ఎందుకంటే ఓన్లీ ఇన్స్టిట్యూషన్ చేస్తే అవ్వదు కాబట్టి ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజల యొక్క భాగస్వామ్యంతో చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే నగరపాలక సంస్థ, మరి ఈ కాలేజ్ అందరూ కలిసి సంయుక్తంగా ఈ హెరిటేజ్ వాక్ని కూడా ఈరోజు మనం చేయబోతున్నాం. ప్రతి విద్యార్థి కూడా మీరు మన బిహేవియరల్ చేంజెస్ రావాలి. నేను కోరుకున్నది ఒకటే, మనలో ఎంత క్లీన్నెస్ గురించి మనం చెప్పినా మనలో చేంజెస్ రావాలి. రోడ్డు మీద వెళ్తూ మనం చెత్తను బయట వేయడం చాలా చూస్తున్నాం. మంచి బస్సులో వెళ్తుంటాం, కారులో వెళ్తుంటాం, ఆ చెత్త తిన్నదంతా కూడా వెంటనే రోడ్డు మీద పడేస్తాం. అంటే మనకి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది, కానీ వీధి గురించి మాత్రం ఆలోచన లేదు. సో మనం ఉండే ఇల్లుతో పాటు మన చుట్టూ ఉండే పరిసరాలను కూడా క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిదే ఉంది. అందులో భాగంగా విద్యార్థులు కూడా దీన్ని ఒక యాటిట్యూడ్లో మార్పు చేసుకుంటే ఖచ్చితంగా మనం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అని 85% పైగా హిందువులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతారహితంగా మాట్లాడడం తగదని ఏపీ మాజీ స్పీకర్, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం వెనుక దాగి ఉన్న కుట్రను సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆమదాల వలసలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను ఉన్నత స్థితికి చేర్చారన్నారు. ప్రసాదం కోసం వాడే పదార్థాలలో నాణ్యత విషయంలో భూయిష్టంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే సరఫరా చేసే అటువంటి గుత్తేదారు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందన్నారు. నెయ్యి క్వాలిటీ విషయంలో టీటీడీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో నాణ్యత సరిగ్గా లేని నెయ్యి ట్యాంకర్లను 14 సార్లు చంద్రబాబు హయాంలో వెనక్కి పంపిస్తే 18 సార్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనక్కి పంపించడం జరిగిందన్నారు. ఈ రెండింటిని బ్యారేజీ వేస్తే ఎవరి పాలనలో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా ఉన్నారో ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుంటే ఆహార పరిశోధకులు స్పష్టం చేశారన్నారు. సాధారణంగా కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు పామ్ ఆయిల్ మరియు హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వు కలుపుతారని, దీని వలన తక్కువ వ్యయంతో ఎక్కువ లాభార్జన చేసేందుకు కొంతమంది కల్తీదారులు చేసే కుట్రలో భాగమన్నారు. కోట్ల మంది స్వామివారి భక్తులను తీవ్ర ఆందోళనకు నెట్టే పని చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటైపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పట్టదు. జనం పీక్కు తినాలి అతను. ఇదేంటండి, లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డారు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. వెంకటేశ్వర స్వామి ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను, మీరు మారండి అని. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నాను. ధారపోసేదా? మీరే చూస్తున్నారు కదా.
ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయనే వెనుక వంత పాడుతుంది. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నిజి ట్యాంకర్తో పాటు NSAVL అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిటేషన్ ల్యాబొరేటరీస్, అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకొని అవగాహన పెంచుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తోంది కార్యక్రమం మండలంలోని శాలిహుండంలో సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర పురుగుల యాజమాన్యం పద్ధతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం అందించేలా పొలం పిలుస్తోందిరా కార్యక్రమాలలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తితో పాటు రైతులకు ఆదాయం పెరుగుదలకు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తలు పొలం బాట పట్టి రైతులతో మమేకమై సాంకేతిక సేవలందించారని సూచించారు. సాగు ఖర్చు తగ్గించి నాణ్యమైన దిగుబడి పెంపే లక్ష్యంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. నూతన విధానాలను రైతులందరికీ వ్యవసాయ అధికారులు తీసుకువెళ్లాలని, రైతుల ఆదాయం గణనీయంగా పెంచాలని చెప్పారు. తర్వాత పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, అలాగే మత్స్య శాఖ, తర్వాత సహకార శాఖ, వరుస 6 శాఖలు ఇవన్నీ మన జిల్లాకు ఉపయోగపడినవే. 90% మంది ఇక్కడ ప్రజలు దీనిపైన ఆధారపడుతున్నారు. దాని శాఖ మనకు రావడం చాలా అదృష్టంగా మనం అందరం భావిస్తూ, తప్పకుండా అచ్చెన్నాయుడు గారు ప్రతిదీ ఆయనకు తెలుసు. శ్రీకాకుళంలో ఆయన ఉన్నారు కనుక ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు కనుక డెఫినెట్ గా ఆయా శాఖల ద్వారా మనకు మేలు చేకూర్చే విధంగా చేస్తారని తప్పకుండా మాకు అందరికీ నమ్మకం ఉంది. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, నేను వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన తాగునీటిపై మేము దృష్టి పెట్టడం జరిగింది. అలాగే మళ్ళీ నర్సపేటలో కూడా మీటింగ్ పెట్టి అన్ని బట్ల దగ్గర కూడా గుర్రపు డెక్కలు తీయించడం, అలాగే ఎన్ఆర్ఈఎస్ ద్వారా పనులు చేయించడం కూడా జరిగింది. ఇంకేమైనా ఉండిపోయినా నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్ ముందే మొదలు పెట్టి అన్ని బట్టలు పుడతంతో సహా మొత్తం తీసి మీకు మొదలు ఏదైతే మాటిచ్చామో శివారు గ్రామం వరకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తోందిరా గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందన్నారు. అందుకనే వ్యవసాయ రంగాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో ఆధునికత, వ్యవసాయం పంటలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు ప్రారంభించారు.
కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గొండు శంకర్ మాట్లాడుతూ అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని, అలాంటి రక్తదానంకు ముందుకు వచ్చిన విద్యార్థినులను అభినందించారు. జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత అపోహలు వీడి రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు రావని, నూతనోత్సాహంతో ఉంటారన్నారు. పురుషులు కూడా రక్తదానానికి వెనకడుగు వేస్తున్న తరుణంలో వీరికి దీటుగా సుమారు 100 మంది అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ రక్తపు బొట్టును అందించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రక్త నిల్వల కొరత అధికంగా ఉందని, ఇలాంటి తరుణంలో కాకినాడ ఆదిత్య యాజమాన్యం ముందుకు రావడం గర్వకారణమన్నారు. చక్రవర్తి, శివశంకర్లు మాట్లాడుతూ విద్యతో పాటు సేవల్లో కూడా మా విద్యార్థినులు ముందుంటారని, ఎన్ఎస్ఎస్ దినోత్సవంలో భాగంగా ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందదాయకమన్నారు. ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా అవతరించింది. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలే కారణమని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు. వికసిత భారత్ దిశగా మార్గం సుగమం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతూ పేదరికం లేని సమాజ నిర్మాణానికి మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి ఇందిరాప్రసాద్ అన్నారు. మోడీ సారథ్యంలో కేంద్రంలో 100 రోజుల పాలనపై అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఆర్థిక రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, ప్రపంచంలో ఆర్థిక రంగంలో భారత్ 5వ స్థానంలో నిలిచిందని అన్నారు. మోడీ సారథ్యంలో వికసిత భారత్ సంకల్పం 2047కు సాధ్యమవుతుందని అన్నారు. అగ్రరాజ్యాలతో చక్కని స్నేహబంధాలు నెరపడంలో మోడీ అగ్రస్థానంలో నిలుస్తారని, ప్రపంచ పటంలో భారత్ ఈరోజు అగ్రభాగాన నిలిచిందని కొనియాడారు. భారత్ సైన్స్ అండ్ టెక్నాలజీ నవకల్పనకు నూతన ఉత్తేజాన్ని కల్పించడం కోసం 10,600 కోట్లు విజ్ఞాన్ ధార పథకం ప్రారంభించారని ప్రిన్సిపల్ చెప్పారు. మోడీ 100 రోజుల పాలన స్వర్ణయుగాన్ని తలపించే రీతిలో సాగుతుందని అన్నారు. మోడీ గారు మూడోసారి ప్రజలచే ఎన్నుకోబడ్డారంటే ఆయన చేసిన మంచి ప్రజాకర్షణ స్కీములు పెట్టబట్టి ఆయన మూడోసారి కూడా ఎన్నుకోబడ్డాడు. మరి అటువంటి నాయకుడు మన దేశానికి ఉండడం మనం అందరము గర్వించవలసిన విషయం. అయితే ఆయన చాలా స్కీములు పెడుతున్నారు. అందులో యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికని చాలా మంచి మంచి స్కీమ్స్ కల్పిస్తున్నారు. అలాగే 70 సంవత్సరాల ముసలులకు కూడా ఈ మధ్య ఒక స్కీమ్ పెట్టారు. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 5 లక్షల వరకు ఆయుష్మాన్ దాంట్లో ట్రీట్మెంట్కి అవకాశం ఇచ్చారు. వాళ్ళు నిజంగా ఎంతో ఉపకారం పొందినట్టే. అలాగే మరి యూత్కి సైన్సు, టెక్నాలజీ, రోడ్స్ ఇవన్నీ డెవలప్మెంట్ కోసం 10,600 కోట్లు అలాట్ చేయడం అయింది. మరి వారు కూడా యూత్ కోసం ఆలోచన చేసి సైన్సు, టెక్నాలజీ 2 డెవలప్ అవ్వాలి, అప్పుడే యూత్ బాగా మీదకి వస్తారనే ఉద్దేశంతో 10,600 కోట్లు అలాట్ చేయడం అయింది. అలాగే రైతులు, మన భారతదేశం 70-80% రైతులే ఉన్నారు. మరి అటువంటి రైతులకి అద్భుతమైన స్కీములు పెడుతున్నారు. వాళ్ళకి భూమి ఎలాగ మంచిగా తయారు చేసుకొని అందులో మంచి పంటలు పండించడం ఎలాగా అన్నది ఆలోచన చేసి వాళ్ళకి అనుకూలమైన పరిస్థితిలో ఎక్కువ అమౌంట్ వాళ్ళ కోసం, రైతుల కోసం అలాట్ చేసి రైతుల డెవలప్మెంట్ కోసం, అలాగే తద్వారా అన్ని రకాల పంటలు బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ప్రీతమ నాయకుడు మోడీ గారు మంచి మంచి స్కీములు రైతుల కోసం కూడా తీసుకొస్తున్నారు. అయితే లేడీస్ కూడా ఏం తక్కువ చేయడం లేదు. వాళ్ళకి ఈ గ్యాస్ ముఖ్యంగా ప్రతి గృహిణి ముఖ్యంగా ఆలోచించవలసింది గృహిణి సిలిండర్ కోసం, గ్యాస్ సిలిండర్ కోసం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతి మంగళవారం, బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తుందని శ్రీకాకుళం మండలం మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కిష్టపేట గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయుటకు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన, తక్కువ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, నికర ఆదాయం పెంపొందించడమే దీని లక్ష్యమని తెలిపారు. శ్రీకాకుళం మండలం వ్యవసాయ అధికారిని పద్మావతి గ్రామస్తులతో కలిసి పంట పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్, కిష్టపేట గ్రామ సర్పంచ్ అరసవెల్లి సత్యవతి, వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు.